నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు. ముందు బ్యాంకులో ఉన్న బంగారం విడిపించాం, తర్వాత చూద్దాం ఏం కావాలండి. కత్తి వాడడం మొదలెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేడు. అవునా, ఈ కట్ చేసింది. అమ్మా వేడొచ్చేస్తుందమ్మా. ఒక్క రోజుకి నాన్న ఏసీ పని చేయట్లేదు కదా. అమ్మా నేను చల్లగా ఉన్న రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. సరే అమ్మా. చల్లగా ఉన్న రూమ్లోనా? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? వీడేడు అసలు ఎక్కడ దాక్కున్నాడు? ఫ్రిడ్జ్లో ఉండాల్సిన వస్తువులు బయట ఉన్నాయేంటి? రాధిక? రాధిక కాదే, రాజేష్. రాధిక అని ఈజీగా ఉంటే రాజేష్ అంటారేంటి? అది రాజేష్ అనే, కావాలితే ఎత్తి చూడు. సరే ఆగండి, ఎత్తుతున్నాను. హలో అన్నయ్య, చెప్తాను నేను చెప్తాను. అవునండి రాజేష్ అన్నయ్యే. మరి రాజేష్ అనేది రాజేష్ అని పెట్టకుండా రాధిక అని ఎందుకు సేవ్ చేశారు? రాజేష్ అని ఉంటే నువ్వు ఫోన్ తీసుకొచ్చి అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఇవ్వవు కదే, అందుకే నా ఫ్రెండ్స్ అందరి పేర్లు కూడా అమ్మాయిల పేర్లు పెట్టాను, ఫోన్ తీసుకొచ్చి ఇస్తావని. అండి మీ బర్త్డే వస్తుంది కదా, మీకు ఏం గిఫ్ట్ కావాలి? నాకా గిఫ్టా? నాకు గిఫ్ట్ ఏమీ వద్దు నాన్న, నువ్వు నాతో గొడవ పడకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే చాలు. నేను గిఫ్టే ఇస్తా. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మా బాధల్ని కడుపులోనే కదా దాచుకునేది, అందుకే వస్తాయి. అయ్యా కళ్ళజోడు పెట్టుకోలేదే దేవి. చెప్పండి. ఈ కొంచెం కళ్ళజోడు మర్చిపోయాను పెట్టుకోవడం, కొంచెం ఒరిజినల్ నోట్స్ కదా చూడు. ఇవా ఒరిజినలేనండి, ఇదిగోండి. అబ్బా దీనికి ఎందుకు ఇచ్చాను రా డబ్బులు. హాయ్ గైస్, తనే నా బ్యూటిఫుల్ వైఫ్, నా సొల్యూషన్స్ అన్నిటికీ తనే నా ప్రాబ్లం. లేదు, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ తనే నా సొల్యూషన్.